బీఆర్ఎస్ పార్టీ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతకు మునుపు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిపోయారు. 10 ఏళ్ల క్రితం ఇలా పార్టీ ఫిరాయింపులు చాలా అరుదుగా జరిగేవి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అది చాలా మామూలు విషయం అయ్యింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ అవసరం ఉన్నా లేకపోయినా ప్రలోభాలకు గురి చేసో, కాంట్రాక్ట్స్ ఆశ చూపించో తన పార్టీలో చేర్చుకున్నారు. ఏకంగా అసెంబ్లీలో తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభ పక్షమే లేకుండా మెజార్టీ సభ్యులను విలీనం చేసుకున్నారు. అది ఒక ఆచారంలా సమర్థించుకున్నారు. బీఆర్ఎస్ భావజాలాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాగా వంట పట్టించుకున్నట్లున్నారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఫిరాయించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పోచారం గారు ఆ ఆచారాన్ని ఫాలో అయితే తప్పు అని ప్రశ్నిస్తే విలువేముంటుంది? అందుకే గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసినట్లు లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటే ఇదే మరి.